హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో ఈ బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా వీడియోస్ చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఈరోజైతే ఫస్ట్ వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేశానండి. ఇంకా పిల్లలకైతే కోడిగుడ్డు ఫ్రై చేసి పెట్టేశాను. ఎందుకంటే కనుక లేట్ అయిపోయింది, ఇది మగ్గడానికి కొంచెం టైం అనేది పట్టేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను పిల్లలకి కోడిగుడ్డు ఫ్రై అయితే చేసి పెట్టేశాను. సో మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో, ఇందులో కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి ఇప్పుడు వేయలేదు. సో నాకైతే చాలా ఇష్టం దొండకాయ ఫ్రై అంటే. మేము అందరం తింటాం కానీ మా బావ అయితే అస్సలు తినరండి. సో నేను అందుకే చాలా తక్కువ చేస్తాను. కానీ ఉంటే కనుక ఇంట్లో దొండకాయలు ఉంటే ఖచ్చితంగా చేస్తాను. దొండకాయతో చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని రకాలు తెలుసో నాకు కామెంట్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేను రసం చేశానండి. ఇదైతే ఇప్పుడే అయిందన్నమాట. జస్ట్ రసం మీలో ఎంతమందికి ఇష్టం? నాకేం పెద్దగా ఇష్టం ఏమి ఉండదండి. జస్ట్ ఫ్రైలోకి ఉండాలి కాబట్టి నేను చేశాను అంతే. ఇంకా నేనైతే వేసుకోను కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ తింటారండి. సో అందుకని చేశాను. సో అన్నట్టు మీరు ఈరోజు ఏం కర్రీ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా అమ్మమ్మకి అయితే 12 అవ్వగానే సీరియల్ టైం అన్నమాట. ఇంకేంది చెప్పినా ఏం చెప్పినా అస్సలు వినదు. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ అంటే మా అమ్మ ఫేవరెట్ సీరియల్ అన్నమాట. ఇంకా నా మిషన్ అయితే బాగైపోయిందండి. సో ఏమీ ప్రాబ్లం లేదన్నమాట. దాంట్లో ఏదో నొట్లయో టైట్ అయిపోయినాయి. అది మనకు తెలియదు కాబట్టి దాని జోలికి అస్సలు మనం వెళ్ళలేదు. ఓన్లీ నేను ఆయిల్ చేసి ఉంచాను అంతే. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలంటారు కదా. సో దాన్ని చూసే డాక్టర్ వచ్చి చూసారన్నమాట. అది సెట్ అయిపోయింది. ఇంక ఇవాళ అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి. కస్టమర్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టమని ఇచ్చారనమాట. సాయంత్రం కల్లా ఇచ్చేమని చెప్పారు. బ్లౌజ్ అయితే కుట్టాలి. కుట్టిన తర్వాత కూడా ఎలా వచ్చింది, ఏ మోడల్ పెట్టిన అంతా కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఈ బ్లౌజ్ అయితే వర్క్ అయితే హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్గానే వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి. నేను ఏ మోడల్ పెడతాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఇంకెక్కడైతే ఐస్ క్రీమ్ వచ్చింది మా వీధిలోకి. ఈ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఇదే ఐస్ క్రీమ్ 1 రూపీకి వచ్చేదన్నమాట. మరి మీ చిన్నప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్ ఎంతకు వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు అదే ఐస్ క్రీము 10 రూపీస్ అన్నమాట. డైలీ కొనుక్కొని కానీ అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాను అనమాట. నాకు ఇష్టం. నేనే కాదు, కొనుక్కున్నప్పుడు మా ఇంట్లో అమ్మమ్మకి, బావకి అందరికీ కొంటాను అన్నమాట. నేను ఒక్కదాన్ని కొనుక్కొని తిన్నాను అనమాట. బ్లౌజ్ అయితే కుట్టేసాను, చూసారా. ఈ మోడల్ పెట్టాను. తను వచ్చేసి అక్క నీకు నచ్చిన మోడల్ ఏదైనా పర్లేదు పెట్టు అని చెప్పింది. తనైతే ఏం సెలెక్ట్ చేసుకోలేదు, నన్నే పెట్టమని చెప్పింది కాబట్టి సో నేనైతే ఈ మోడల్ పెట్టాను. తనకైతే చాలా నచ్చింది. సో మీకు నచ్చిందా మరి? నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో అన్నట్టు ఈరోజు మీరు ఏం కర్రీ చేశారు? నేనైతే దొండకాయ ఫ్రై చేసేసి రసం పెట్టానండి. చారు కాదు, రసం పెట్టాను. సో ఈరోజు మా కర్రీ అయితే అది. ఇంకా మళ్ళీ సాయంత్రం వేరే కూర కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పూట తింటమే ఎక్కువ, రెండో పూట అస్సలు తింటారు అనమాట మా బావ అయితే. మళ్ళీ బావకి సపటికి ఏదైనా కర్రీ చేస్తాను సాయంత్రం. నాకైతే చాలా ఇష్టం. బ్లౌజ్ కుడతాం ఈజీయే కదా అనుకుంటాం, కానీ నా పని నేను చేసుకొని ఓ పక్కన వీడియోస్, ఓ పక్కన టైలరింగ్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కూడా నాకు ఇష్టం కాబట్టి నేను చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఇష్టమైన పనిని ఇంకా ఇష్టంగా చేస్తాను. సో అందుకని చెప్పేసి ప్రతి పనిని నేను ఏ టయానికి ఏ పని చేయాలనేది కేటాయించుకుంటాను. సో ఆ టైంలోనే ఆ పని ఖచ్చితంగా చేసేస్తాను. లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా కుడతాను అన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ కూడా మోడల్ పెట్టాను. సో ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. నైట్ అయితే ఉక్కిస్లు తాళ్ళు వేసేస్తాను కానీ ఇంకొక ఉక్స్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ చెప్పేసి ఇంకా వెయ్యలేదు. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ వేస్తున్నాను. ఇంకా రాస్తారు వస్తానన్నారు కానీ ఇంకా ఉక్స్ వేయలేదని కానీ మార్నింగ్ వచ్చి తీసుకుంటానని చెప్పింది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టేసాను. పండు వెళ్ళిపోయాడు. ఇంకా హనీ వెళ్ళడానికి రెడీగా ఉంది. ఈలోగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఆ ఉక్స్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. సో అదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్నట్టు నేను కొన్ని కొత్త సారీస్ తీసుకున్నాను. అంటే కొన్ని కాదు, ఓన్లీ 2. అంతకుముందు తీసుకున్నది ఒకటో రెండో ఉన్నాయి.
అవన్నీ కలిపి రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ఏది ఎంత కాస్ట్ పడింది, ఆ శారీకి నేను అంత కాస్ట్ పెట్టచ్చా లేదన్నట్టు మీరే చెప్పాలి మరి. ఓకేనా? ఎందుకు చెప్పాలి అంటే గనక, ఏమో నేను ఎక్కువ పెట్టేస్తున్నానేమో అని చెప్పేసి చిన్న డౌట్ అన్నమాట. దాన్నయితే మీరు క్లారిటీ ఇచ్చేసాను రేపొద్దున్న. సో, రేపటి వీడియో గురించి రేపే మాట్లాడుకుందాం మరి. ఇంకిప్పుడైతే ఇంకా మొత్తానికి బ్లౌజ్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మీరు చూసేసారు. ఇక్కడ నేను చేతి పని చేస్తున్నాను గాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా బా నచ్చిందండి. నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా బా నచ్చింది. బావుంది డిజైన్ అని చెప్పేసి అన్నారన్నమాట. చూసే చెప్పేసారు. ఇంకా అన్నట్టు ఏది కుట్టినా, ఏది చేసినా కొత్తగా మన ఫోన్‌లో టాటస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకుంటాను. ఫోటోస్ తక్కువే పెడతాను కాబట్టి ఇంకా నేను ఏ వీడియో చేసినా, ఏది తీసుకున్నా కొత్తగా టాటస్ ఖచ్చితంగా పెడతాను. ముందుగా టాటస్ అయితే పెట్టేసాను. టాటస్‌లో ఉన్నోళ్ళందరూ కూడా చూస్తారు. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఏమంటారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.